పన్నీర్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ, చీజ్ దోశ, పిజ్జా దోశ అని చాలా దోశలు ఉంటాయి కదా. ఈ మధ్యలో నేను పులిహోర దోశ అని కూడా విన్నా. సరే పులిహోర దోశ అంటున్నారుగా, ఎలా వండిద్దా అని చెప్పి నేను పులిహోర దోశ వేయకుండా ఉప్మా పెసరట్టు లాగా పులిహోర పెసరట్టు ట్రై చేస్తున్నా. చూడండి ఎలా ఉందో. పులిహోర పెసరట్టు తిన్నాం ఎలా ఉంది. అందరిలోకి ఇట్లా సూపర్ అని చెప్పలేదు నేను, ఎందుకంటే బేసిక్గా విడిగా పులిహోర తింటే టేస్ట్ ఎలా ఉంటుంది, పెసరట్టు ఇది కలుపుకొని తింటే ఎలా ఉంటుంది చెప్పండి. పుల్ల పుల్లగా పెసరట్టు టేస్ట్, దోశ టేస్ట్ వస్తూ ఉంటుంది. కాబట్టి దేనికో సపరేట్ తింటే టేస్ట్ దానికే మిగిలింది.